అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు చూస్తే సరిపోతుంది. అలాగే ప్రస్తుతం బ్యాచిలర్స్ ఎలా ఉన్నారో తెలుసుకోవాలంటే ఈ రూమ్మేట్స్ ని చూస్తే తెలిసిపోతుంది. వీడి పేరు హరీష్. పేరుకు తగ్గట్టుగా అంటే హరి ప్లస్ ఈశా. ఒక్క అమ్మాయి దగ్గర ఒక్క అవతారం ఎత్తగలడు. అలాగే అమ్మాయిల అందాలకు భోళాశంకరుడు కాగలడు. జేబుకు చిల్లు పెట్టుకుని మరీ అమ్మాయిలకు సొల్లు వేసే రకం. బాయ్ ఫ్రెండ్స్ ని మార్చే బాలీవుడ్ హీరోయిన్స్ లాగా గర్ల్ ఫ్రెండ్స్ ని మార్చే గ్రీక్ వీరుడు. చాటింగ్ ను బ్యాటింగ్ లాగా చేయగలడు. ఏ సైట్ అయినా సరే అమ్మాయిలు వీడి సైట్ నుంచి తప్పించుకోలేరు. ఇప్పుడు వీడి లైఫ్ లో ఒక లుక్ వేసుకుందాం. ఏంద్రా ఇది పొద్దున 4 గంటలకి అలారం పెడతారు. రే మణిగా లేరా. ఏంద్రా 6 గంటలకంత అలారం ఆఫ్ చేయి. వీడి పేరు మణి. వీడి పేరులో ఉండే మణి తప్ప తన దగ్గర ఉండే మనీ అంతా ఖర్చు పెట్టి సినిమాలు చూస్తుంటాడు. వీడు రోజులో సగం సినిమాలు చూస్తూ మిగతా సగం ఆ సినిమాలో హీరోలాగా ఫీల్ అవుతూ కలర్ కంటుంటాడు. తిండి లేకుండా అయినా ఉండగలడు కానీ సినిమా లేకుండా మాత్రం ఒక్కరోజు కూడా ఉండలేడు. కనీసం ల్యాప్టాప్ లోనైనా ఒక్క సినిమా అయినా చూస్తాడు. వీడి సినిమా పిచ్చి నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే షెట్ 10వ కూడా టికెట్ దొరకపోతే ఇందిరా నా పరిస్థితి. సినిమా చూడకుండా నిద్ర పట్టదే. అయ్యో అక్కడ కనిపిస్తున్నట్టున్నారు. 50 టికెట్లు ఉన్నాయన్నా? ఒకటి ఉంది. చెప్పండి అన్న చెప్పండి ఎంత 100 చెప్పండి 200 ఒకటి చెప్పండి 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 50 రోజు కూడా ఏందన్నా? 50 ఏందా? ఎన్నిసార్లు అయినా అంతే. నాలాంటి వాళ్ళు కన్నా ఏం చేస్తున్నారు మీరు? 50 ఇదిగోండి తీసుకోండి. టికెట్ దొరికింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. 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 మెగా పవర్ స్టార్ నీ పక్కన జడ్జి గాని లేపో. రే జడ్జి లేరా రే నీ సలహా డాబరా అక్కడ ఉంది. చివరిగా జడ్జి బజ్జీలాగా ఉండే వీడు గజ్జి పట్టిన బుజ్జిలాగా ప్రవర్తిస్తుంటాడు. చూడడానికి ఎంత ఉన్నా వీడి దగ్గర చాలా ఉందండోయ్. శివాలో నాగార్జున లాగా ఒక గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నాడు. కానీ అది మనీ సినిమాలో బ్రహ్మి గ్యాంగ్ అని వీడికి తెలియదు. కాలేజీలో గ్యాంగ్లు బ్యాంగ్లు కొట్లాటలు. ఇది వీడి లైఫ్. వీడి లైఫ్ ఏందో ముందు చూడండి. వీడియో వేసేయండి రా. ఏంట్రా పొట్టి నాకు నువ్వు డ్రాప్ అవ్వు. నేను చూసుకుంటా అమ్మాయిని. ఏంట్రా పొద్దున్న లేపు ఎలా ఉంటారు? గమ్మున నిద్రపోండిరా. వీళ్ళ ముగ్గురిని కలిపి ఉంది ఇంజనీరింగ్ కాలేజ్. ప్రతి సినిమాలోనూ హీరో హీరోయిన్ విలన్స్ కమెడియన్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నట్టుగా ప్రతి కాలేజీలోనూ స్టూడెంట్స్ మేనేజ్మెంట్స్ లెక్చరర్స్ ఉంటారు. కానీ ఇక్కడ ఒక స్టూడెంట్ తనను తాను హీరోగా, మేనేజ్మెంట్ ని విలన్ గా, లెక్చరర్స్ ని క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, కమెడియన్స్ గా అనుకుంటారు.
అలాగని అన్ని కాలేజీలు ఇలా ఉండవు. స్టూడెంట్స్ ని తమ బిడ్డలుగా, లెక్చరర్స్ ని వాళ్ళ లెక్చరర్స్ గా భావించే మేనేజ్మెంట్స్ కూడా ఉంటాయి. స్టూడెంట్స్ హీరోయిజం కొంచెం ఎక్కువైతే, మేనేజ్మెంట్ జాగ్రత్త ఇంకొంచెం ఎక్కువైతే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. హాయ్ రా మావా. హాయ్ రా. హాయ్ మనీ. హాయ్ జడ్జి. హాయ్ రా. కమల్ లెట్స్ ఎంజాయ్. ఈ రోజు నుంచి మళ్ళీ మనకి కొత్త రోజు స్టార్ట్ అయ్యారా? కాలేజ్ స్టార్ట్ అయింది మావా. ఫస్ట్ లో అంతే ఉంటుంది మావా. ఏదైనా ఫుల్ ఎంజాయ్ చేయాలి మామా. ఏం మావా షర్ట్ ప్యాంటు కుమ్ము. దానికి షర్ట్ అంటే చాలా ఇష్టం మావా. ఎవరు మావా? నీకు తెలుసు కదా మావా. వీడేంటి ఫుల్ రెబల్ గా వచ్చాడు. జిగేల్ షర్టు వీడు. మామా స్టైల్. మామా కాలేజ్ ఏది కావాలంటే అది మామా. నీకా ఏమన్నా మామా? కాలేజ్ రెబల్ కాదు మావా. నువ్వేంటి మడతలు అది ఇది. ఏం మావా సినిమా చూడదు మావా? మా హీరో సేమ్ డ్రెస్ మావా, సేమ్ స్టైల్ మావా. సేమ్ స్టైల్ మావా. ఓకే మావా. సేమ్ డ్రెస్ మావా. ఓకే మావా. అది కాదు మావా, ఎవరితో 5 నిమిషాలు మారితే ఏదో బుక్ చేస్తున్నారు మావా నన్ను. ఏం మావా అంత టైం తీసుకుంటారా? ఏం క్లాస్ మామా? పిచ్చ బోర్ కొడుతున్నాయి మామా. ఏం క్లాస్ లో వీళ్ళు ఏందో ఈ లెక్చర్లు, ఈ ఫైన్లు ఏంద్రా రే? ఏం ఫైల్లో ఇవి రేమని అమ్మ చూడు మావా, కేక్ మావా. అబ్బా ఎంత బాగుంది మావా. మామా అమ్మ నాకే మామా. రే ముందు నేను చూశాను, నువ్వు డ్రాప్ అవు. మామా ఈ విషయం తగ్గలేదు మావా. ఏదిరా తగ్గేది? అబ్బాయి లాది ప్రిన్సిపాల్ వస్తున్నాడు రే. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా అమ్మాయిలు లైన్ వేస్తున్నారా? అమ్మాయిలు లైన్ వేస్తున్నారా? ఏంటి ఆ డిజైన్ ఏంటి? ఆ జీన్స్ ఏంటి? ఆ జీన్స్ ఏంట్రా? ఏంట్రా ఆ కప్స్ ఏంటి? 500 ఫైన్ తీరా. 500 ఫైన్ తీ. ఐడి కార్డ్ ఎదురా? ఐడి కార్డ్ తీరా. తీరా. ఇన్సర్ట్ చేయరా ముందు. ఇన్సర్ట్ చేయరా నువ్వు. ఇన్సర్ట్ చేయరా. ఏంట్రా అమ్మాయిలు సైడ్ కొడుతున్నారా? అమ్మాయిలు సైడ్ కొడుతున్నారా నువ్వు? ఐడి కార్డ్ తీరా. తీరా. ఇన్సర్ట్ చేయరా నువ్వు. ఇన్సర్ట్ చేయరా. 500 ఫైన్ ఇరా నువ్వు. 500 ఫైన్ ఇరా ముందు. ఆ జీన్స్ ఏంట్రా? ఆ జీన్స్ ఏంటి? ఫైన్ తీరా ముందు. ఫైన్ తీరా. గంటల ఆఫీస్ రూమ్ లోకి వచ్చి కలవండి రా నన్ను. కలవండి. ఓకే సార్. మా గుడ్డు చంపేసాడు మావా నన్ను. మావా బాయ్ కొట్టాడు రా మరి. ఏదో ఇట్టు కొట్టాడు రే. మీకు మేలు మామా. నన్నైతే ఆ చంప వాయించేశారు మామా. వాపరాలు ఇక్కడ జుట్టు మిగిలింది. ఏదిరా వలి? ఏంట్రా ఎలిమెంట్స్ పిల్లలు అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారా? అదే మన కాలేజ్ లో కొట్టడం ఏంట్రా అసలు? ఏదో చేయరా. అవునరా ఏదో ఒకటి చేయాలరా. ఏదో చేయాలి జడ్జి. చేసేద్దాం. ఏంద్రా రే ఈ పరిస్థితి రే. రండ్రా. ప్రాజెక్ట్ ఉంది కదా ఇదే కదా జేఎస్పీ ప్రోగ్రామింగ్ కదా ఇది. HTML ట్యాగ్స్ గురించి ఉంటుంది. ఇప్పుడు మనం టాప్ క్యాట్ వాడదాం లేకపోతే వెబ్స్పియరా? ఏదో బ్లాగ్ రే. చూడండి రే, మనకి మన ప్రాబ్లం సొల్యూషన్ తెలియదు. ఏం ప్రాబ్లం రా? మన ఫైల్ ప్రాబ్లం. మన ప్రిన్సిపాల్ కి అది ఇంపార్టెంట్ రా. ఏ సొల్యూషన్ రా? ఏదో విస్త్రాక్ బాబా అంట. విస్త్రాక్ బాబానా? ఏంట్రా విస్త్రాక్ బాబానా? విస్త్రాక్ వస్తున్నా. ఇదేనా ట్యాగ్ లైన్? ఏంద్రా ఈ ప్రపంచం విస్త్రాక్ అంతా, కానీ ఈ ప్రపంచంలో ప్రాబ్లమ్స్ దాని ఫుల్ అంతా. ఏంట్రా ఇది? వీడియో కామెడీగా ఉన్నాడు రే. జానీ ఇదంతా జరిగే పడారా రే? జరుగుతుంది ఇక్కడ తిరుపతిలో అంటరా. జంగిల్ బుక్ అంటరా బాబు. జంగిల్ బుక్ అంటరా? ఇదేదో మనకి కొంచెం ఉపయోగపడేటట్టుందిరా. మనకి ఈ కష్టాలు మనకు ఏదో ఒకటి ట్రై చేద్దాం. జానీ నువ్వు ఈ రోజు వెళ్ళి బాగా ఎంక్వైరీ చేసుకురా. మనం రేపు పొద్దునే బయలుదేరదాం. ఈ రోజు ఇలా లోపల వివరాలన్నీ కనుక్కోరా. జడ్జి రావుల కాదురా, ఇంకా ఎంత దూరం రా? మన కాలేజీలో కట్టే ఫైన్ గుర్తు చేసుకోరా. దానికంటేనా? దగ్గర వచ్చేసింది. రండి రా. అయిపోయింది లేరా. ఇతనేరా మన స్వామీజీ. ధ్యానంలో ఉన్నట్లున్నారు. స్వామీజీ డ్రెస్ ఏదిరా? స్వామీజీ ధ్యానంలో ఉన్నారా, మళ్ళా వస్తారు ఆశ్రమానికి. ఓకేరా మనం వెయిట్ చేద్దాం రా. పదండి రా.
బాబా బాబా డాడీ రెడీ వచ్చేసినట్టున్నారు. బాబా సమస్యతో వచ్చారు, సమాధానం చెప్తా. బాబా ఒకే రోజు 20 మందికి ఫైన్ వేస్తారు స్వామి. ఒకటి డీటెయిల్ అయితే ఒక కండనేషన్ పెట్టారు. మన కాలేజ్కి తెగులు పట్టాల్సిందా స్వామి? ఎంతమందికి ఫైన్ వేస్తున్నారు స్వామి? ఏం తప్పు చేశారు స్వామి? మా బస్సులు ఖాళీ అవ్వాల్సిందేనా? ఇంతేనా స్వామి? ఫైన్ కట్టాల్సిందేనా? ఈ సమస్య పరిష్కారం లేదా స్వామి? 20 ఊళ్ళు, 34 మంది, 9 బ్రాంచీలు, 14 సెక్షన్లు, 27 ల్యాబులు, 2 గంటల సమయం. వెతకండ్రా జడ్జి, ఇదిగోరా ఈ కాగితం మీకు దారి చూపుతుంది. బయలుదేరండి. కర్రీ బొగ్గు నక్షత్రంలో పుట్టారురా. కుక్క కళ్ళు లాంటి కళ్ళు, విస్తరాకంత జ్ఞానం రా జడ్జి. ఎలా కనిపెట్టమంటావా స్వామి? వాడు వచ్చేటప్పుడు నీకు సగ తగులుతోందిరా. బయలుదేరు. అతను మీకు ఎదురయ్యే ముందు ప్రకృతి పులకరిస్తుంది. అతని చుట్టూ ఉన్న కాగితములకు జీవం వస్తుంది. అతని చేతిలో సరస్వతీదేవి ఎప్పుడూ నాట్యం చేస్తుంటుంది. ఎవరిని చూస్తే పుస్తకం తానంతట తానే తెరుచుకుంటుందో, ఎవరిని తాకితే జ్ఞానం పెరుగుతుందో వాడు అంటే అగ్నిగుండంలా కాదురా, మాడిపోయిన కుక్కలా కనిపిస్తాడు. ఇక్కడ ఆగిపోయింది రే. మళ్ళీ వేడిగా సెగలవుతుందిరా. చెట్లేనంత భయంకరంగా ఉంది, గాలి ఎంత భయంకరంగా ఉంది.